కొబ్బరికాయ గుర్తించి ఇగో తీసుకో డాడీ. అవునే సరే, ఈరోజు మన పెళ్లి రోజు కాబట్టి గుడికి వచ్చినావు కాబట్టి ఈ మంగళసూత్రానికి దండం పెట్టుకున్నావు. రోజు ఇంటికాడ కూడా స్నానం చేసిన తర్వాత దేవునికి దండం పెట్టుకొని మళ్ళీ అదే మంగళసూత్రానికి కళ్ళకద్దుకుంటావు. ఎందుకంటే మనల్ని పెళ్ళి అనే బంధంతో 7 అడుగులు నడిచి మనల్ని అగ్ని సాక్షిగా కలిపింది ఈ మంగళసూత్రమేనండి. అందుకే దీనికి దండం పెట్టుకుంటా. నాతో చివరిదాకా ఉండేది ఈ మంగళసూత్రమేనండి. సరే పోదామా? తొందరరా నడు. వస్తున్నా కదా. హలో, వస్తున్నారా? 5 నిమిషాలు ఉంటా, బయలుదేరినా. వస్తున్నావా? సరే ఇగో పాపం తీసుకొని బయటకు వెళ్తా. బయటికా? పెళ్లి రోజు కూడా ప్రశాంతంగా ఇంట్లుండవా? అంత అర్జెంట్ పనేంది? అర్జెంట్ ఉంది కాబట్టే చెప్తున్నా. ఇగో పాపం తీసుకో. ఇది చెప్పాలి. Sure. అరే ఇది ఇలా పెళ్లి రోజు పుణ్యాత్మ లెక్క మంచిగా గుడికి పోయినావు. నువ్వు షో కొడతా అనుకుంటే ఈడు కొట్టిండేందిరా? దాందే ఉందిరా, చిత్తుపోత్త ఆట. ఒకసారి వాంది, నాది, నీది. లక్కు. ఏయ్ నెక్స్ట్ గేమ్ అయ్యి. అరే నా పైసలు పోయినాక అత్త అంటే గారా ఎందుకురా రాలేదు? అరే నేను ముందు నా భార్య దగ్గరికి పైసలు అడిగిన, ఇయ్యలే. మరి ఏం చేసినావురా? కొట్టినా, పైసలు ఇయ్యలే. దెబ్బకు మంగళసూత్రం పట్టుకున్నా, అప్పుడు పైసలు ఇచ్చింది. ఈ మంగళసూత్రం అంటే ఆడోళ్లకు సెంటిమెంటేరా. ఆ పైసలతో పుట్టు తాగిన, అందుకే ఆటకు రాలేదురా. నీ ఏహే ఆపురా మీ మంగళసూత్రం నోళ్ళి. ఫస్ట్ అయితే ఆట ఇవ్వరి. షో థ్యాంక్స్ రా మామ, నీకు ఇంకో బీర్ తాగిస్తా. పట్రా ఇంకో గేమ్ అయ్యవా? ఏమైందిరా? లేవా అయింది పైసలు అయ్యావా గేమ్? అందరు పైసలు ఎట్టున్నాయా? ఆడని పాటు ఇంకేటి పోతానే? పేకాట ఆడడానికి పోయినా. పేకాటనేనా మనకు బువ్వ పెట్టేది? పిచ్చిదానా, నువ్వు 10-20 రోజులు పనిచేసి సంపాదించిన పైసలు ఒక్క రోజుల్లో సంపాదించవచ్చు. ఈ లోకంలో ఏదన్నా దరిద్ర అలవాటు ఉందంటే అది పేకాటనే. ఎన్నిసార్లు ఆడకు ఆడకు అని చెప్పినా కూడా ఇంటలేవు. ఆటప అడగాను. నోర్మై, పైసలు పోయినా ఇంటెన్షన్ నేనత్తేమో. నీకు ఎన్నోసార్లు చెప్పినా, నేను చిన్నప్పటి నుంచి నాకు పేకాట అలవాటు, అదంటే నాకు ఇష్టం అని. ఇగో ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. నిన్నైనా విడిచిపెడతా కానీ ఆ పేకాటను మాత్రం విడిచిపెట్టా. అంటే నీకు నాకంటే పేకాటనే ఎక్కువైందా? పేకాట తర్వాతనే నువ్వు, అర్థమైందా? పేకాట తర్వాతనే నువ్వు. ఇది గుర్తుపెట్టుకో. కొద్దిగా అన్నం వేసుకురా. ఓ
నీకు పేకాటనే మొదటి పెళ్ళం అయినట్టుంది. నేను రెండో పెళ్ళన్నా? అంతే కదా? 100% అంతే. మరి రెండో పెళ్ళం కోసం మొదటి పెళ్ళాన్ని వదిలేయలేవా? ఎన్నిసార్లు చెప్పిందే, నిన్ను ఆయన ఇడిచిపెడతా కానీ పేకాట మాత్రం ఇడిచిపెట్టా. నాడు వేసుకురాపో. ఇవాళ మనది పెళ్లి రోజు. కనీసం ఈ ఒక్క రోజన్నా ఇద్దరం కలిసి అన్నం తిందాం అనుకుంటే నాకు ఆ అదృష్టం కూడా లేదు. చాలు ప్రేమ మాజాలు పోయి అన్నం వేసుకురాపో. నాకు బాగా ఆకలి. నా ఆడుకుంటున్నా పుచ్చుకాను. ఆడుకోనవో ఆడుకో. అవుదే అన్నం కూర అయినా అదే అయింది. ఏంది మెడంతా మొండిపోయింది. పుసలితో పెట్టినవే? స్నానం చేయంగా తీసి పక్కకు పెట్టినా. ఏంది ఇప్పుడు తీసి పక్కన పెట్టినావా? ఎంత చురుగ్గా మాట్లాడుతున్నావే. అసలు తాలిబొట్టు గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నేనేం అనుకుంటలేను, నువ్వేమనుకుంటావు చెప్పు. స్నానం చేయగా పక్కకు వారేసుడు, పండుకోంగ పక్క రేసుడు, తాళి అనాలు కూడా నగలతో నింపుడు, మట్టెలు తీసి బీరువాలు దాసుడు. ఏమంటే ఆడవాళ్ళు ఇట్లా బాగా మంది తయారయ్యారే. అసలు మీరు ఏమనుకుంటారు తాలి గురించి? ఏ ఆపు, ఎప్పుడు తాలిబొట్టు అంటావు. ఏంది నీ సోది? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? తాలిబొట్టు ఎప్పుడు ఇస్తావు తెలుసా? మూడు చచ్చినాక, అంటే నేను చచ్చినాక. నేను చచ్చిన అయితే ఎందుకు తీసావు? అరే ఇబ్బంది అనిపించింది పక్కకు పెట్టినా. తాలిబొట్టు ఇబ్బంది నీ అసలు మాట్లాడబారు. అట్లా పోయాల్సిందా? ఏంది నిన్న సార్? తల్లి పైసలు తీసుకురాపో. పోవాలి మళ్ళీ. పైసలా? పైసలు ఇక్కడి లేవు. పైసలు ఆ పప్పు డబ్బులను ఉప్పు డబ్బులను ఉంటే పట్టుకురాపో. నడు. నేను చేసిన పైసలు మనకు తిండికే గడతలేవు. ఇంకెక్కడి ఇంట్లో పైసలు లేవు. అరే నన్ను రియాక్ట్ చెప్తానా? ఉంటాయి పట్టుకురాపో. నువ్వేమన్నా సంపాదించి పెట్టినావా ఇంట్లో? ఎక్కడికి వెళ్తే వాలి? ఎక్కడ ఉంటాయి పైసలు పట్టుకురాకున్నాడు? అసలు నువ్వు మనిషివేనా? పాప కన్నా తినబెట్టాలంటే అన్నం అంతా నేనే పాలు చేసినావు. లేవు పైసలు ఎక్కడి? నువ్వు నన్ను కొట్టినా చంపినా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నిన్ను కొట్టినా చంపినా కూడా నీ దగ్గర చిల్లి గవ్వలేదు. అరే పైసలు లేకపోతే పిచ్చిదానా? మంగళసూత్రం ఉన్నది కదా, ఇది ఇది. నేను నీకు మళ్ళీ చెప్తున్నా, నా ప్రాణం పోయినా నా మంగళసూత్రం ఇయ్యా. ఏందే మాట మాట్లాడితే మంగళసూత్రం ఇయ్యా అంటున్నావు? మర్చిపోయినావానే? కరెక్ట్ ఇదే రోజు నీ మెడలో నేను కట్టినా. అది నేను కట్టిందాన్ని నాకే ఏమన్నా? నువ్వు కట్టింది నువ్వే కావచ్చు, కానీ పెట్టింది మా అవ్వగారు. నేను ఇయ్యా. అయినా ఇంకెన్నని ఇయ్యాలి? నువ్వు అడిగినావని నా చెవుల కమ్మలు ఇచ్చిన, నా చేతి ఉంగరాలు ఇచ్చిన, నా కాళ్ళ గజ్జలు ఇచ్చిన. నేను నమ్మితే నన్నేం లేని దాన్ని చేసిన. కొండ కమ్మలు పెట్టుకొని తిరుగుతాను. ఇంక ఈ మంగళసూత్రం నేను అసలే ఇయ్యా. నువ్వు ఇవ్వకపోతే ఏందే, నేనే తీసుకుంటా దీన్ని. అరే 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 ఏం పని నువ్వు చేయడు? అరే నువ్వేనా మనిషివేనారా? చని అసలు మంగళసూత్రం అంటే ఏమనుకుంటానురా? పంచభూతాల సాక్షిగా పచ్చని పందిట్లో 100 మంది సమక్షంలో నా బిడ్డ మెడలో కట్టిన తాళి రాది. అరే అది పసుపుతాడనుకున్నావా పలుపుతాడనుకున్నావురా? మనస వాచ కర్మన తనే నీ భార్య అని అగ్ని సాక్షిగా చేసినటువంటి ఒట్టురా ఆ తాలిబొట్టు.
ధర్మేచ అర్థేశ కామేచ మోక్షేశ నాది చరామి అని వేద మంత్రాల సాక్షిగా చేసిన ప్రమాణం రా ఆ మంగళసూత్రం. అసలు మంగళసూత్రం అంటే ఏమనుకుంటాను? బంగారంతో వేసే 2 పుస్తలు అనుకుంటున్నావా? కాదు, భార్యాభర్తలంటే శివుడు పార్వతి అంటారు. ఒకటేమో శివుడు, ఒకటేమో పార్వతి. ఆ 2 ప్రాణాలనే ఒకటిగా కలిపేది మంగళసూత్రం. ఆయన ఎందుకురా పైసలు నీకు? ఇంకెందుకు మావా, ప్యాకెట్ ఆడడానికే. అట్లానా? ఎవటు ఆడుకో. కొద్దిగా ముందైతే ఇది అంతా ఉండకపోవు కదా మామ. పెళ్లి రోజు అలా సంతోషంగా ఉంటాం అనుకుని మనమని తీసుకుని వచ్చిన బిడ్డ, కానీ ఇవాళ కూడా నువ్వు ఇంత బాధపడుకుంటూ ఉంటావు అనుకోలేదు. మమ్మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫేక్ ఆట ఆడుతుండు. మళ్ళీ ఆడుతుండా? సరే, డాడీ ఇంటికి వస్తాడు కదా, ఇంటికి వచ్చినాక మీ డాడీ పని చెప్తాం. కానీ ఇవిట్రా, మీ డాడీ గురించి నువ్వేం ఆలోచించకు, మంచిగా చదువుకోవాలి, సరేనా? మొత్తం కాల్ చేసిన మొత్తం. సరేరా, మేము పోయేస్తాం మరి. పోకపోతే చేస్తావు, పట్టుకో. ఇవాళ నా రోజు. అన్నింటికి యాక్సిడెంట్ అయిందట. ఏంది బాబు నువ్వు అనేది? అలా దోస్తులతో పేకాట ఆడుతుండని చిన్నోడు ఇప్పుడే వచ్చి చెప్పిండే. ఏమో బిడ్డ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే పోయినట. అట్లా ఓడితోటి రావచ్చు. అలా దాగానే తీసుకుపోయాడు బిడ్డ. అమ్మా, పేషెంట్ డిస్టర్బ్ చేయకండి. మా ఆయనకి ఎలా ఉంది డాక్టర్ గారు? అమ్మా, తలకు ఛాతికి బలమైన దెబ్బలు తాగడం వల్ల దాదాపు 2-3 లక్షల వరకు ఖర్చు అవుతుందమ్మా. 2-3 లక్షలా? సరే డాక్టర్ గారు, మీరైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు. ఎట్లా నాన్న, డాక్టర్ 3 లక్షలు కావాలంటాడు. మన దగ్గర ఎక్కడే బిడ్డ, ఆమె దోస్తుల కన్నా తెలిసిన కన్నా ఫోన్ చేద్దాం మంచుకుంది. సరే నాన్న. హలో అన్న, ఇది హాస్పిటల్లో చావు బతుకులమని తిన్నాడు. ఏదైనా సాయం ఉంటే అన్న, నీ పైసలు నీకు మళ్ళీ వడ్డీతో సాగిస్తా. హలో అన్న, ఎవ్వరు లేవంటారు నాన్న. ఇప్పుడు ఎట్లా బిడ్డ మరి? నువ్వేం ఆధారపడక, నేను ఇంకా నిన్న పైసలు చూసుకొని వస్తా. నువ్వు వాళ్ళ దగ్గరనే ఉండు. తల్లి, నా భర్తను నువ్వే కాపాడాలి. నా అనుకున్న వాళ్ళు ఎవరు నాకు సాయం చేస్తలేరు తల్లి. నా భర్తగా కాపాడుకునే మార్గం చూపి తల్లి.
తల్లి, ఈ మంగళసూత్రాల అమ్మాయినా నా భర్తని కాపాడుకుంటా. ఏ దిక్కు దోచక నీ దగ్గరకు వస్తే నాకు ఈ మార్గం చూపినవా తల్లి? డబ్బులు కట్టేశానండి. ఇప్పటికిప్పుడు ఎట్లా కట్టావమ్మా? నా మంగళసూత్రాన్ని కుదబెట్టి పైసలు తెచ్చిన సార్. నువ్వు పసుపు మీద మంగళసూత్రంగా చేసుకొని భర్తను కాపాడుకున్నావమ్మా. నిజంగా నువ్వు దేవతవు. నా భర్త ప్రాణాలు కాపాడుకునే క్రమంలో నాకే మార్గం కనిపించలేదు సార్. నా మంగళసూత్రమే ఆయన కాపాడింది. మీరే ఎట్లనన్నా ఆయన ప్రాణాలు కాపాడాలి సార్. సరే అమ్మా, ఒక 10 నిమిషాలు బయట కూర్చోండి. బిడ్డ ఏం కాదు, అల్లునికి ఏం కాదు. బిడ్డ, భర్త ప్రాణాల కోసం యమధర్మరాలతో పోరాటం చేసిన సతీ సావిత్రి కథ విన్నా. భర్త కోసం అడవులకు వెళ్ళినటువంటి సీత కథ విన్నా. భర్త కోరిండు కదా అని వేష దగ్గరికి తీసుకెళ్ళినటువంటి సతీ సుమతి కథ విన్నా. కానీ మంగళసూత్రంతో భర్త ప్రాణాలు కాపాడిన నిన్నే చూస్తాను బిడ్డ. నిజంగా నువ్వు నా బిడ్డ అయినందుకు నేను గర్వపడతాను బిడ్డ, గర్వపడతాను. చాయ్ తీసుకోండి. నాకు వద్దు పోవాలి. ఎందుకు? ఎందుకంటే నీ మెడలో ఆ పసుపు తాడు చూసిన కాడ నుంచి నాకు చాయ్ కాదు కదా, మంచినీళ్ళు కూడా తాగబుద్ధి అవుతలేదు. గదానికి ఎందుకు గంతగానం బాధపడుతున్నావు? మనం ఏమన్నా తాల్పట్టు అమ్ముకున్నామా? కుదబెట్టినాం గంతే కదా. పైసలు ఉన్నప్పుడు మళ్ళీ తెచ్చుకుందాం. తాగు.
వద్దని చెప్పినా కదా భవాని. టిఫిన్ తీసుకురాపో. టిఫినా? టిఫిన్ ఎందుకు? పనికి పోతా. డాక్టర్ సంవత్సరం దాకా ఏ పని చేయొద్దని చెప్పిండు కదా. వాళ్ళు అట్లే చెప్తారు భవాని, నువ్వై తీసుకురాపో. అద్దు, ఇంకొన్ని రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. తీసుకొస్తావా నీ బావన్నా? అయ్యో తీసుకొస్తావు, తినకుండా ఏం పని చేస్తావు? ఆడుకో, తిను. పానం మంచలేంది, పనికి పోవడం ఎందుకు చెప్పు? కాదు భవాని, ఇన్ని రోజులు నేను తినకుండా గాలికి తిరిగితే నువ్వు ఒక్కదానివే బయటకు పనికి పోయి ఇల్లు ఎలా తీసుకొచ్చినావు. ఇక ఇప్పటి నుంచి అన్నా నేను పని చేస్తా, నా పానం మంచిగా ఉంటుంది. పిల్లలు వండుకున్నారా? వీడు అన్నాడు, చిన్నది లోపల ఆడుకుంటాము. స్మైలీ దా డాడీ దా. బంగారు తల్లి. సరే కాళ్ళు అడకపో, అన్నం తిందు. ఏమైంది? గంతగానో మలిసిపోయినట్టు కనబడుతున్నావు. చాతగాంది పనికి పోకుంటేంది, రోజు పోవాలనా? నా మాట అసలైనవు. భవాని ఎందుకో అంత పానం తిప్పినట్టయితే ఇంత అవస్థ పెట్టుకొని రోజు పనికి పోతున్నావు. ఎందుకు నా మాట చెప్తింటలేవు? పని ఓకు ఓకు అనగా ఎందుకు పోతున్నావు చెప్పు? నేను నిన్ను అంత కష్టపెడుతున్నానా పనికి పో అని? ఎందుకు పోతున్నావు చెప్పు? తప్పుడు అయ్యో.
పుస్తల తాడు నేను ఇప్పుడు తెమ్మని అడిగినా ఎందుకు తెచ్చినావు? భవాని, దీన్ని నేను పేకాట కోసం నిన్ను అడిగినప్పుడు దీని విలువ నాకు అర్థం కాలే. కానీ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు దీన్ని కుదబెట్టి నా ప్రాణాలు కాపాడినప్పుడు దీని విలువ నాకు అర్థమైంది. కానీ ఈ రోజుల్లో స్నానం చేసేటప్పుడు మంగళసూత్రాన్ని తీసుడు, ఫ్యాషన్ కోసం మట్టెలు కనబడకుండా దాచిపెట్టుడు, ఇలాంటి మంది ఉన్న ఈ రోజుల్లో నువ్వు నాకు దొరకడం ఎంతో అదృష్టం భవాని. అయినా ఈ రోజుల్లో మంగళసూత్రం అంటే కొంతమంది ఆడవాళ్ళకి ఫ్యాషన్ తాడైంది భవాని. నేను పేకాట కోసం అడిగినప్పుడు ఇయ్యనే ఈ మంగళసూత్రాన్ని నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చినావు భవాని? ఎందుకు ఇచ్చినావు? ఎందుకంటే ఈ మంగళసూత్రమే మన ఇద్దరిని కలిపిందండి. మంగళసూత్రం నా మెడలో పడేది ఒక్కసారే, తీసుడు ఒక్కసారే. పచ్చని పందిట్లో అగ్ని సాక్షిగా మీరు నా మెడలో మంగళసూత్రం కట్టిరు. దాన్ని ఎప్పుడు తీసుడంటే ఒకవేళ నాకంటే ముందు మిమ్మల్ని ఆ దేవుడు తీసుకుపోయి మిమ్మల్ని మట్టిలో కలిపినప్పుడే నా మంగళసూత్రం తీసుడు. స్నానం చేసేటప్పుడు అడ్డొస్తుందని తీసేదాన్ని కాదు, ఫ్యాషన్ కోసం మెట్టలు తీసుకుపోయి బీరువలో పెట్టేదాన్ని కాదు. మంగళసూత్రం అంటే ఆడదానికి అలంకరణ కాదు, అది మాకు ప్రాణవాయువు. ఇది ఎప్పుడు తీయాలి అంటే ప్రాణాలు కాపాడుకునేటప్పుడు, లేక భర్త ప్రాణాలు పోయినప్పుడే తీయాలి. ఆడదానికి మంగళసూత్రం కంటే పవిత్రమైంది ఏది లేదండి, ఏది లేదు. ఏడవకు భవాని, ఏడవకు. మరి ఆ టైంలో నువ్వు ఎవరికి ఫోన్ చేయలేదా? ఎందుకు వేయలేదండి? మీ ప్రాణ స్నేహితుడికి మీరు ప్రాణం పోయే పరిస్థితులలో ఉన్నారు అని చెప్పిన, కానీ నా దగ్గర ₹1 కూడా లేదని ఫోన్ పెట్టేసిండు. మీ మేనమామకి చెప్పిన, హాస్పిటల్ కట్టా అన్నాడు. కానీ ఇంతవరకు మన ఇంటికి కూడా రాలేదు. ఎవరు స్నేహితులు, ఎవరు బంధువులండి? మన ఆపదను తెలుసుకొని వచ్చి మనకి సాయం చేసేటోళ్ళు మన స్నేహితులు, మన బంధువులు. అంతేగాని మన పరిస్థితి మంచిగా లేక మనం బయటపడితే మనకంటే ముందే నవ్వే వాళ్ళు కాదు, మనం అనుకునే వాళ్ళైతే అట్లా నవ్వరు. నువ్వు అన్నది నిజమే భవాని. మనకు కష్టం వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుస్తుంది. అయినా ఎవరు వచ్చినా రాకున్నా నాకు నువ్వు, నీకు నేను. అర్థమైందా? ఏం బాధపడకు భవాని. చాలు, ఈ ఒక్క మాట చాలు. మీ స్నేహితులు, మీ బంధువులు రాలేదని మీరేం బాధపడకండి. మనకు మనమే స్నేహితులం, మనకు మనమే బంధువులు. సరే భవాని, ఏడవకు. ముందు నువ్వు ఈ మంగళసూత్రం వేసుకో. పిల్లలేని స్మైలీ, నేను పోయి వంట చేస్తాను. మీ డాడీ దగ్గర కూర్చోండి. భవాని ఎటు? వంట చేస్తాను. ఇలా ఇంట్లో వంట చేసుడు ఏం అవసరం లేదు. అర్థమైందా? బయటకు పోయి బిర్యానీ తిందాం. సరే, ఓకేనా డాడీ? పప్పియావా? మంగళసూత్రం అంటే ఆడవాళ్ళకి ఒక అలంకరణే కాదు, అది వాళ్లకు ప్రాణవాయువు లాంటిది. అది అర్థం చేసుకొని మాంగళ్య బంధాన్ని కాపాడుకోండి.